నమస్కారం ఉలారా. మనం ఈరోజు టాలీవుడ్ మేటి నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి గమనించదగిన జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం. నటనలో తనదైన ముద్ర వేసిన చిరు తెలుగు సినీ పరిశ్రమకు గౌరవాన్ని తెచ్చిన లెజెండరీ నటుడిగా నిలిచారు. పుట్టుక విద్య. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని మోగల్తూరులో జన్మించారు. చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి చూపిన చిరంజీవి తన విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. సినీ ప్రస్థానం 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట్లో చిన్న పాత్రలు చేసినా తన ప్రతిభతో అద్భుతమైన నటన కనబరిచి పరిశ్రమలో తన స్థానాన్ని స్థిరపరుచుకున్నారు. స్టార్డమ్ మెగాస్టార్ అవతారం 1983లో కిది సినిమా ద్వారా చిరంజీవి స్టార్ హీరోగా మారారు. ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్, ఖైదీ, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయనను మెగాస్టార్గా నిలిపాయి. జీవితంలోని ఎత్తుపల్లాలు, సినీ కెరీర్తో పాటు రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే రాజకీయ ప్రయాణం విజయవంతం కాకపోయినా ఆయన తిరిగి సినీ రంగంలోకి వచ్చి అభిమానుల మనసు గెలుచుకున్నారు. అవార్డులు, గౌరవాలు. పద్మభూషణ్ పురస్కారం, ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు. ప్రస్తుత పరిస్థితి. చిరంజీవి ఇప్పటికీ సినీ రంగంలో యాక్టివ్గా ఉన్నారు. 2022లో గాడ్ ఫాదర్ వంటి హిట్ చిత్రాలతో మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి ఒక స్ఫూర్తి ప్రదాత. కృషి, పట్టుదల ఉంటే ఏం సాధించలేము అని నిరూపించిన మహనీయుడు. మీరు చిరంజీవి గారి గురించి ఇంకా ఏదైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై మెగాస్టార్.